హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు చాప్టర్ 2 సెట్స్. ఈ చాప్టర్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ డయాగ్రామ్స్ డ్రా చేయగలిగితే ఇంకా ఈజీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా మీరు చేయగలరు క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు. సో చాప్టర్లోకి వచ్చేస్తే వాట్ ఈజ్ సెట్, సెట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఏదైనా చదివే ముందు ఫస్ట్ అసలు అదేంటి అనేది తెలుసుకోండి. సెట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ వెల్ అంటే బాగా, డిఫైన్డ్ అంటే వివరించిన, కలెక్షన్ అంటే సేకరణ, ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు. సో ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుని దాన్ని ఒక సెట్ ఫామ్లో రాస్తామన్నమాట. సో ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అలాగే సెట్కి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది సెట్ అని చెప్పగలగాలంటే దానికి ఉండే బేసిక్ 2 కండిషన్స్ ఏంటంటే సెట్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ ఉండాలి. అంటే వాటికి సహజ లక్షణం ఏదైనా ఉండాలి. దాని తర్వాత ఇంకేదో మీకు తెలియని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అది ఆ సెట్లో ఫిట్ అయిద్దో లేదో కూడా చెప్పగలగాలన్నమాట. సపోజ్ నేను ఆల్ఫాబెట్స్ యొక్క సెట్ తీసుకుందాం. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి అన్నమాట. సో సపోజ్ ఇదే సెట్ అనుకుని మనకి తెలుసు ఇక్కడ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమని డిఫైన్ చేసాం, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నాం అనమాట. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నాం కదా, అది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, మనకి ఏ నుంచి జెడ్ వరకు అని తెలుసు కదా. సో ఫస్ట్ డెఫినేషన్ కరెక్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికి కామన్ ఫీచర్ ఉండాలి. కామన్ ఫీచర్ ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అవన్నీ. దాని తర్వాత ఏదైనా వేరే వస్తువు ఇచ్చినప్పుడు అది ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అయిద్దో లేదో అనేది మనకు తెలిసి ఉండాలి. సో సపోజ్ మీకు సి ఇచ్చామనుకోండి, సి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కదా, సో మనం చెప్పగలం. అలాగే సపోజ్ టీటా అన్నాం అనుకోండి, టీటా అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కాదు. సో ఈ సెట్లో అది ఉంటుందా లేదా అనేది కూడా చెప్పగలగాలి. సో ఈ 2 బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్. సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది, లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. సో మనకి పేరున్నట్టుగా సెట్లకు కూడా కొన్ని బేసిక్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి స్టాండర్డ్గా యూజ్ చేసే నేమ్స్. సో అందుకని ఇవి గుర్తుంచుకోవాలి మనం. అండ్ వీటిని గుర్తుంచుకోవడానికి తెగ మెమరీ కూడా అవసరంలో, చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. చెప్తా వినండి. న్యాచురల్ నెంబర్స్ చూసుకుంటే పేరులోనే ఎన్ ఉంది. సో న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో డిఫైన్ చేస్తాం. ఇంటీజర్స్ తీసుకుంటే జర్మన్లో నెంబర్ని సాల్ అంటాం అన్నమాట. సో వాళ్ళు నెంబర్స్ అంటే ఇంటీజర్స్ అనుకుంటారు. సో అందుకే జెడ్తో డినోట్ చేస్తాం. సో మీరు ఇంటీజర్స్ అనగానే జర్మన్స్ని గుర్తెచ్చుకోండి, వాళ్ళు సాల్ అంటారు. సాల్ అంటే నెంబర్ అనుకుంటారు, నెంబర్ అంటే ఇంటీజర్ అనుకుంటారు వాళ్ళు. సో అందుకే ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. దాని తర్వాత రేషనల్ నెంబర్స్ వచ్చేసి క్యూతో డినోట్ చేస్తాం అనమాట. క్యూ ఎందుకంటే P/Q ఫామ్లో రాసినప్పుడు P/Q ఫామ్ యొక్క ఫైనల్ ప్రోడక్ట్, అంటే ఫైనల్ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ P/Q, అంతే కదా. సపోజ్ 4/2 తీసుకున్నాం అనుకోండి, 4/2 ఆన్సర్ ఏంటి, 2 కదా. సో 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4/2. అందుకే రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాం. దాని తర్వాత రియల్ నెంబర్స్ పేరులోనే ఉంది ఆర్. సో అందుకే రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాం. సో ఈ బేసిక్ నేమింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. తర్వాత మనం ఒక సెట్లో మనం ఇందాక డెఫినేషన్ మాట్లాడుకునేటప్పుడు ఆబ్జెక్ట్స్ ఏ అయితే తీసుకున్నామో వాటిని ఎలిమెంట్స్ అని కూడా అంటాం అన్నమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇందా తీసుకున్నప్పుడు మనం ఏ అయితే ABC సో ఆన్ జెడ్ వరకు తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు ఈ అన్నిటినీ ఎలిమెంట్స్ అని కూడా అంటాం అన్నమాట. ఒక్కొక్క వాటిని ఏ ఒక ఎలిమెంట్, B ఒక ఎలిమెంట్, C ఒక ఎలిమెంట్, Z ఒక ఎలిమెంట్. సో ప్రతిదాన్ని ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఇదొకటి గుర్తుంచుకోండి. దాని తర్వాత మీకు ఒక సెట్ని డిఫరెంట్ ఫామ్స్గా రాయొచ్చు. అంటే రాసే విధానంలో కూడా టైప్స్ ఉంటాయి, అంతే కదా. ఇది క్యాపిటల్ ఏ అయితే ఇది స్మాల్ ఏ. అలాగే సెట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రోస్టర్ ఫామ్ అంటాం. సో మీరు రోస్టర్ ఫామ్ అని కానీ చికెన్ రోస్ట్ గుర్తెచ్చుకోండి. చికెన్ రోస్ట్లో మనం ఏం చేస్తాం, పీసు సపరేట్గా తింటాం. అంటే లెగ్ పీస్ తింటాం, చెస్ట్ పీస్ తింటాం, లేకపోతే నెక్ పీస్, వింగ్స్ అలా సపరేట్ చేసి తింటాం. అలాగే రోస్టర్ ఫామ్ అనగానే ప్రతి ఎలిమెంట్ని సపరేట్గా రాస్తామన్నమాట. దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని రాయాలి. సో మనం ఈజీగా ఉండటానికి ఓవెల్స్ అనే సెట్ తీసుకుందాం. ఓవెల్స్ అనే సెట్ తీసుకున్నప్పుడు AEIOU అనేవి మన ఎలిమెంట్స్ అని మనకు తెలుసు. సో ప్రతి దాన్ని
సపరేట్గా ఒక కామాతో సపరేట్ చేసి వాటిని బ్రాకెట్స్లో పెడతాం అనమాట. అండ్ వీటిని కర్లీ బ్రాకెట్స్ ఆర్ చైన్ బ్రాకెట్స్ అని కూడా అంటాం. ఓకేనా. సో ఈ రూస్టర్ ఫామ్ అనేది మీకు అర్థమై ఉంటుంది. రూస్టర్ ఫామ్ అనగానే చికెన్ రోస్ట్ తెచ్చుకోండి. చికెన్ రోస్ట్ గుర్తు రాగానే సపరేట్ పీసెస్ తింటున్నట్టుగా చేసుకోండి. అండ్ సపరేట్ పీసెస్ అనగానే మీరు సపరేట్గా రాయండి వీటిల్లో. సో మీరు ఎలా గుర్తుంచుకున్నారో అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు గుర్తొచ్చి మీరు ఆ ఆన్సర్ రాయగలిగారా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ మీకు లాస్ట్లో ఫైనల్లో చూసేది మార్క్స్ మాత్రమే. ఓకేనా. దాని తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. సో ఇది ఎలా గుర్తుంచుకుంటాం? సింపుల్ అండి. పేరులోనే దాని యొక్క డెఫినేషన్ ఉంది. ఒక సెట్ మనకి ఇస్తారు, అంటే కండిషన్స్ ఇస్తారు, అండ్ దాన్ని మనం బిల్డ్ చేయాలి. అందుకే మనం సెట్ బిల్డర్ అయ్యాం. ఓకేనా. సో దీంట్లో వాడు ఇచ్చిన కండిషన్ చూడండి, ఓవెల్స్ది. వి అనేది సెట్ యొక్క నేమ్ అనుకోండి. వి x/x ఇస్ అ ఓవెల్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎక్స్ అనేది ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ అన్నాడు. అలా అన్నప్పుడు మనకి ఎక్స్ అనేది ఏ అవ్వచ్చు, ఈ అవ్వచ్చు, ఐ అవ్వచ్చు, ఓ అవ్వచ్చు, యూ అవ్వచ్చు అని మనం బిల్డ్ చేస్తాం అన్నమాట ఆ సెట్ని. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం బిల్డ్ ఎలా చేయాలి? x = 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ రైటింగ్ అంటే డినోషన్ ఏదైతే ఉందో మీరు చదవగలిగారు, నేర్చుకోగలిగారు ఈరోజు. ఏంటది? ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ ఎలా గుర్తు చేసుకోవాలో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. దాని తర్వాత సెట్ బిల్డర్ అనగానే పేరులోనే మీకు తెలుస్తుంది. సెట్ ఇస్తాడు, సెట్ యొక్క కండిషన్స్ ఇస్తాడు, అండ్ దాన్ని మనం బిల్డ్ చేయగలగాలి. ఓకేనా. సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తామంటే మనం సెట్కి ఒక నేమ్ ఇస్తాం. సపోజ్ వి అనేది ఇచ్చాం. సో వి అనేది కర్లీ బ్రాకెట్స్లో పెట్టి ఒక వేరియబుల్ అనుకున్నాం. వి అనేది ఒక వేరియబుల్. సో ఈ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం ఒక వేరియబుల్తో డినోట్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ ఎక్స్ అనమాట, స్మాల్ ఎక్స్ అనుకోండి. దాని తర్వాత ఒక స్లాష్ వేసి కండిషన్ రాస్తాం. కండిషన్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఓవెల్ అనో, లేకపోతే ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అనో, ఏదో ఒకటి కండిషన్ రాసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. సో సెట్ బిల్డ్ ఫామ్ ఇలా రాస్తాం అన్నమాట. మీరు ఇందాక చదివినప్పుడు రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ రాసినప్పుడు దాంట్లో యొక్క ఎలిమెంట్స్ ఎలా రాసినా ఓకేనా, లేకపోతే ఆర్డర్ ఫాలో అవ్వాలా? ఇప్పుడు ఏఈఐఓయు అని మనం చదువుతాం, అంతేగాని ఏఈఐఓయు అని చెప్తేనే అవి ఓవెల్స్ అవుతాయి అని ఏం లేదు కదా. కొంతమంది ఏఈఐఓయు అనేవి ఓవెల్స్ అంటారు, కొంతమంది యుఓఐఈఏ అంటారు. సో ఈ ఓవెల్స్ కాకుండా పోతాయా? కాదు కదా, ఇవి కూడా ఓవెల్స్ అవుతాయి. సో మనం సెట్ రాసేటప్పుడు దాని యొక్క ఆర్డర్తో మనకు సంబంధం లేదు, ఎలాగైనా రానియండి ఆర్డర్, బట్ స్టిల్ ఆ ఎలిమెంట్స్ దాంట్లో ప్రెజెంట్ అయి ఉండాలి అంతే. ప్రెజెంట్ అయి ఉంటే అప్పుడు అది ఆ సెట్ యొక్క ఎలిమెంట్ అవుతుంది. దాని తర్వాత మీకు సెట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, అండ్ సెట్లో చాలా బేసిక్గా చదివే టైప్స్ మీకు 10th క్లాస్లో ఉంటాయి. దాని తర్వాత మీకు +1 +2లో లేకపోతే ఇంటర్మీడియట్లో లేకపోతే ఐఐటీకి చదువుకుంటుంటే దాంట్లో ఇంకో టైప్స్ ఆఫ్ సెట్స్ ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. అంటే ఎక్కువ ఇంకా డిఫరెంట్ స్టాండర్డ్ సెట్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు 10th క్లాస్లో చదివేది మీరు ఫస్ట్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే మనం ఇందాక ఎలిమెంట్స్ చూసాం కదా, ప్రతి సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనుకున్నాం, బట్ ఈ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ ఉండదన్నమాట. అండ్ దాన్ని మనం ఇలా 2 కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఖాళీగా ఉంచామంటే ఎంటీ సెట్ అంటాం. లేదా /O అంటే ఓ రాసి దాన్ని స్లాష్ కొడితే అది కూడా ఎంటీ సెట్ యొక్క సింబల్ అనమాట. ఎంటీ సెట్ ఒక్కటే గుర్తుంచుకుని దాంట్లో ఎటువంటి ఎలిమెంట్ ఉండదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎంటీ సెట్ అవుతుందా? అవ్వదు. ఎంటీ సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఉంది 0. అలా కాకుండా సపోజ్ ఇలా చూద్దాం, ఇది ఎంటీ సెట్ అయిద్దంటారా? లేదు. ఎందుకు? ఈ /O ఏదైతే ఉందో అది కూడా ఒక ఎలిమెంటే, దేనికోసం అనేది మనకు తెలియదు, బట్ అది ఒక ఎలిమెంట్ ఈ సెట్లో. సో ఇది కాదనమాట. సో ఎంటీ సెట్ అంటే ఐదర్ ఇలా ఉండాలి లేదా /O ఉండాలి. ఇట్లా ఉంటేనే అది ఎంటీ సెట్ యొక్క డినోషన్ అనమాట. అలా కాకుండా ఇంకెలా ఉన్నా కూడా దాంట్లో ఏదో ఒక ఎలిమెంట్ ఉన్నట్టే. అండ్ ఎంటీ సెట్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే దాంట్లో ఎటువంటి ఎలిమెంట్ ఉండదు.
అండ్ ఎంటీ సెట్ని నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు. ఎంటీ అన్న, నల్ అన్న, వాయిడ్ అన్న ఏదన్నా దాని యొక్క మీనింగ్ ఖాళీ అన్నట్టు. సో దాంట్లో ఏమీ ఉండదు. దాని తర్వాత మీకు వచ్చింది ఫైనైట్ సెట్స్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అనమాట. ఫైనైట్ సెట్ ఏంటి, ఇన్ఫైనైట్ సెట్ ఏంటి అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ని ఎలా డినోట్ చేస్తామో తెలుసుకోవాలి. సపోజ్ ఏ అనేది ఒక సెట్ అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ అనేది ఆర్డర్ ఆఫ్ సెట్ అంటాం, లేదా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అంటాం, లేదా కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఒకటే గుర్తుంచుకోండి, ఎన్ ఆఫ్ ఏ అని వచ్చినప్పుడు సో మనం నెంబర్ అంటే ఎంతో స్టార్ట్ అయ్యింది. సో ఎన్ ఆఫ్ సెట్, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది కార్డినల్ ఆఫ్ ద సెట్, లేదా ఆర్డర్ ఆఫ్ ద సెట్, లేదా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అని కూడా అంటాం. సో ఇందాక ఎగ్జాంపుల్లో ఓవెల్స్ తీసుకుంటే మనం వీతో డినోట్ చేసాం కదా ఇందాక. సో వి అనేది AEIOU అయింది అనుకోండి, అప్పుడు ఎన్ ఆఫ్ వి ఏమైద్ది 5 అవుతుంది. ఎందుకు? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఎన్ ఆఫ్ వి అనేది ఒక ఫైనైట్ నెంబర్ అయితే, అంటే మనకు తెలిసిన నెంబర్, సపోజ్ మనం రాయగలిగిన నెంబర్ అనుకోండి, అది ఫైనైట్ నెంబర్ అంటాం అనమాట. అంతే మనం ఆ ఎలిమెంట్లు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయగలిగినప్పుడు దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఒకవేళ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. కౌంట్ చేయలేకపోతామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు మొత్తం కదా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, కార్డినల్ ఆఫ్ దిస్ సెట్ ఏంటి మనకు తెలియదు. ఎందుకు? ఇన్ఫినిట్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఎన్ని అనేది మనకు తెలియదు కదా. సో ఇది ఇన్ఫైనైట్ సెట్ అనమాట. ఎక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదో అది ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఎక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉంటాయో తెలుస్తుందో అది ఫైనైట్ సెట్. అండ్ ఫైనైట్ అంటే పరిమితమైనది, ఇన్ఫైనైట్ అంటే అంతులేనిది. సో ఈ గుర్తుంచుకుంటే ఈ సెట్ యొక్క డెఫినిషన్ మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? ఒక లైన్ని మనం గ్రాఫ్లో డ్రా చేయగలము, అలాగే ఒక సెట్ని కూడా మనం డయాగ్రామ్ ఫామ్లో డ్రా చేయగలం అనమాట. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి, ఎలాగా ఏంటి అనేది ఈ క్లాస్లో ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఈ సింబల్ యొక్క మీనింగ్ బిలాంగ్స్ టు అన్నట్టు. ఓకేనా? బిలాంగ్స్ టు అంటే ఏంటి, దాని తర్వాత దేనికి వాడతాము అనేది నేను మీకు చెప్తాను. చూడండి, సపోజ్ వి అనేది మనం ఓవెల్స్ తీసుకుందాం, AEIOU. సో ఓవెల్స్ తీసుకున్నప్పుడు ఏ అనే ఓవెల్ బిలాంగ్స్ టు సెట్ వి అనమాట. అంటే చూడండి, ఏ అనేది వి అనే ఒక సెట్లో ఎలిమెంట్ అన్నట్టు. ఓకేనా? ఒకవేళ మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బి తీసుకున్నాం, బి అనేది వి అనే ఓవెల్ సెట్లో ఒక ఎలిమెంట్ కాదు. అప్పుడు ఎలా రాస్తామంటే వి డస్ నాట్ బిలాంగ్ టు బి డస్ నాట్ బిలాంగ్ టు వి అని రాస్తామన్నమాట. ఓకేనా? సో బిలాంగ్స్ టు అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ ఆ సెట్లో ఒక ఎలిమెంట్ అయ్యి, అంటే మనం తీసుకున్న ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆ సెట్లో ఒక ఎలిమెంట్ అయ్యి ఉంటే అప్పుడు అది బిలాంగ్స్ టు అని రాస్తాం. ఒకవేళ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఆ సెట్కి బిలాంగ్ కాకపోతే అప్పుడు డస్ నాట్ బిలాంగ్ టు అంటాం. బిలాంగ్స్ టు అంటే సంబంధించినది, ఇది గుర్తుంచుకోండి. ఇది బిలాంగ్స్ టు అంటే సంబంధించినది కదా. ఏ బిలాంగ్స్ టు వి, బట్ బి డస్ నాట్ బిలాంగ్ టు వి. కరెక్టే కదా. సో మీకు బిలాంగ్స్ టు అనే డెఫినేషన్ అర్థమయ్యే ఉంటుంది. దాని తర్వాత సెట్లో మనం ఇంకొక పార్ట్ చదవాల్సింది ఏంటంటే యూనివర్సల్ సెట్ అండ్ సబ్సెట్ అనమాట. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఏంటి, మీకు చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా. యూనివర్సల్ సెట్ అంటే మనం ఇందాక సెట్ యొక్క డెఫినేషన్ చదివాం, అది ఒకసారి గుర్తు చేసుకుంటాను ట్రై చేయండి. సెట్ యొక్క డెఫినేషన్ మనం ఏమని చదివామంటే వాటికి ఒక కామన్ ఫీచర్ ఉండాలి కదా. కామన్ ఫీచర్ ఉన్నప్పుడు ఆ ఫీచర్ ఏంటో తెలుసుకుంటే దానికి ఆ ఫీచర్కి ఏమేమి బిలాంగ్ అవుతాయో అన్ని ఎలిమెంట్స్ రాయగలం. సపోజ్ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకుందాం. మనం చెప్పాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నప్పుడు మనం ఆ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ రాయగలం కదా. ABCD సో ఆన్ Z వరకు అన్నీ రాయగలం కదా.
సో ఇవి 26 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 26 ఎలిమెంట్స్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్కి సంబంధించినవి కాబట్టి ఈ 26 ఎలిమెంట్స్ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. దీన్ని మ్యూతో కానీ యూతో కానీ డినోట్ చేస్తాం అనమాట. సో మ్యూ ఆర్ యూ. యూనివర్సల్ సెట్ డిఫైన్ చేస్తానికి ఎటువంటి స్టాండర్డ్ సింబల్ లేదు, బట్ కామన్లీ ఈ రెండు వాడతాం, మ్యూ ఆర్ క్యాపిటల్ యూ. ఓకేనా? సో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ వినండి. యూనివర్సల్ సెట్ అంటే మనకు వచ్చిన కామన్ ఫీచర్లో సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఒక సెట్లో రాయగలిగితే దాన్ని యూనివర్సల్ సెట్ అంటాం. ఒకవేళ ఆ యూనివర్సల్ సెట్లో నుంచి మనకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ని తీసి ఇంకో కొత్త సెట్ రాయగలిగితే దాన్ని సబ్సెట్ అంటాం అన్నమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఆల్ఫబెట్స్ తీసుకుందాం. ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏ నుంచి జెడ్ వరకు అనుకున్నాం. సో ఇది మనకి యూనివర్సల్ సెట్ అయితే దాని తర్వాత ఓవెల్ సెట్ ఏదైతే ఉందో మనకి AEIOU ఏదైతే యూనివర్సల్ సెట్ ఉందో ఇది సబ్సెట్ ఆఫ్ ఆల్ఫబెట్స్ అనమాట. అర్థమైందా? మనం ఒక కండిషన్ చెప్పాం ఓవెల్స్ అని. ఆ కండిషన్ దేని నుంచి తీసాం? ఆల్ఫబెట్స్లో నుంచి. ఓకేనా? సో ఇది యూనివర్సల్ సెట్ అయితే ఓవెల్స్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆల్ఫబెట్స్ అనమాట. సబ్సెట్ ఎలా డిఫైన్ చేయాలి? సపోజ్ ఓవెల్స్ వి అనుకున్నాం అనుకోండి, అండ్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ మనం టీటాతో డిఫైన్ చేస్తుంటే వి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీటా. ఓకేనా? సో సబ్సెట్ని ఇలా రాస్తామన్నమాట. సో ఇక్కడ ఒక నోట్ ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎంప్టీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ అయినా కానివ్వండి, బట్ ఎంప్టీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అనమాట. దాని తర్వాత ఈక్వల్ సెట్స్ ఏంటి? ఇందాక మనం చదివాం కార్డినల్ ఆఫ్ ఎ సెట్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ రెండు ఈక్వల్ అయ్యి దాని తర్వాత ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సెట్, సపోజ్ ఏ అనే ఒక సెట్ 1 2 3 అనుకోండి, అండ్ బి అనే సెట్ కూడా 1 2 3 అయితే అంటే ఎవ్రీ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఆర్డర్ ఎలాగైనా ఉండొచ్చు, అంటే 3 to 1 అయినా రాయనియండి, లేదా 2 1 3 అని రాసాం, ఎలాగైనా రాయనండి, బట్ ఎవ్రీ ఎలిమెంట్ సేమ్ ఉండాలి అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే అప్పుడు దాన్ని ఈక్వల్ సెట్ ఉంటాం. బట్ ఒకవేళ ఓన్లీ జస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంది బట్ ఎవ్రీ ఎలిమెంట్ సేమ్ లేదనుకోండి, అప్పుడు దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటాం. ఓకేనా? సో ఈక్వల్ సెట్కి ఈక్వివాలెంట్ సెట్కి అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. సపోజ్ ఏ అనే సెట్ 1 2 3 అనుకోండి, బి అనే సెట్ 2 3 1 అనుకోండి, సి అనే సెట్ ABD అనుకోండి. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ తీసుకుంటే 3, ఎన్ ఆఫ్ బి 3, ఎన్ ఆఫ్ సి కూడా 3 అన్నమాట కదా. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మూడిటికి సేమ్, అప్పుడు ఈ మూడు ఈక్వివాలెంట్ సెట్స్ అయినాయి. బట్ ఎలిమెంట్స్ లోపల అంటే ఇప్పుడు క్వాంటిటీ చూసాం ఏంటి, మూడిటికి 3 అనమాట, అన్నిటికీ ఈక్వల్ కాబట్టి అప్పుడు ఈక్వివాలెంట్ సెట్ అయింది. బట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ చూసుకుంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి సేమ్ ఉన్నాయి కదా, బట్ ఏ అండ్ బి సితో సేమ్గా లేవు, అప్పుడు ఏ అండ్ బి ఈక్వల్ సెట్స్ అవుతాయి అన్నమాట, బట్ సి మాత్రం కాదు. ఓకేనా? సో ఈక్వల్ సెట్స్కి ఈక్వివాలెంట్ సెట్స్కి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈక్వల్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి అండ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా సేమ్ ఉండాలి. బట్ ఈక్వివాలెంట్ సెట్స్కి నెంబర్ సేమ్ ఉంటే చాలు. ఓకేనా? ఈక్వల్ సెట్స్ అంటే ఏంటో చూసారు కదా. ఈక్వల్ సెట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి అండ్ ఎలిమెంట్స్ ప్రతిదీ సేమ్ ఉండాలన్నమాట. సో మనం ఏమని చెప్పచ్చు, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పచ్చు. ఎందుకు, మనం ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు అదే సెట్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పచ్చు. సో అందుకని ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా?
దాని తర్వాత వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ నేను మీకు చాప్టర్ 1లో అసలు డయాగ్రామ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఆ చాప్టర్ ఒకసారి మళ్ళీ చూడండి. బట్ మీకు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే యూనివర్సల్ సెట్ అనేది మనం రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. దాని తర్వాత దాని సబ్సెట్లన్నీ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి అంతే. వెన్ డయాగ్రామ్స్లో రెక్టాంగిల్లో మనం గీసేది యూనివర్సల్ సెట్ అండ్ లోపల గీసేవన్నీ సబ్సెట్లు అనమాట. సో నేను ఆల్రెడీ చాప్టర్ 1లో మీకు ఆ సెట్ యొక్క డయాగ్రామ్ అలాగా రిప్రజెంట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం మీకు చూపించాను. ఒకసారి అది వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకేనా, దాని తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ ఆన్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్ ఏంటి? యూనియన్ ఆఫ్ సెట్ అంటే ఇప్పుడు 2 సెట్లు తీసుకున్న తర్వాత దాని యొక్క యూనియన్ అన్నామంటే ఈ 2 సెట్లలో కలిపి ఏమేమి ఎలిమెంట్లు ఉన్నాయో అన్నీ రాస్తాం అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఏలో 1 2 3 ఉండి బిలో 3 4 5 6 ఉందనుకోండి. అప్పుడు ఏ యూనియన్ బి అంటే జస్ట్ దాంట్లో ఉన్న రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాసేయండి. 1 2 రెండిట్లో 3 కామన్ ఉంది, సో 3 ఒక్కసారి రాయొచ్చు. 4 5 6. సో ఇదే ఏ యూనియన్ బి అంటే. ఏ యూనియన్ బి అంటే 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం అన్నీ కలిపి రాస్తాం అనమాట. ఓకేనా, సో ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే యూనియన్ అనగానే మనం ఇలా రాస్తాం యు కింద. సో ఏ యూనియన్ బి. సో మనం ఏమనుకుంటామంటే ఇదిగోండి ఏ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బి దీంట్లో ఇసిరేస్తుంది, ఏ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏ ఇట్లా ఇసిరేస్తుంది. సో ఇలా గుర్తుంచుకోండి చాలు. ఏ యొక్క ఎలిమెంట్స్ అన్నీ ఇదొక సింక్ అనుకోండి. ఈ యూనియన్ అనేది ఒక సింక్ అనుకోండి. ఈ సింక్లోకి ఏ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దాంట్లోకి ఇసిరేస్తుంది అనమాట. అండ్ బి కూడా తన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ సింక్లోకి ఇసిరేస్తుంది. సో మీరు ఏ యూనియన్ బి అనగానే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఓకేనా, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ అండ్ బిలో కామన్గా ఉండే ఇంటర్సెక్షన్ అనగానే సో ఇందాకట్లాగానే ఏబి ఏ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇదొక హిల్ అనుకోండి పైకి ఇసిరేస్తుంది. అండ్ బి కూడా తన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇసిరేస్తుంది. సో ఇసిరేస్తున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే పైన ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ కాదు. ఆ కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఏ అండ్ బి రెండింటి దగ్గర కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. 1 2 3 అనుకోండి ఏ అండ్ బి 3 4 5 6. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది? ఓన్లీ 3 అయింది. ఎందుకు? బి మాత్రమే 3 మాత్రమే కామన్గా ఉందన్నమాట. సో ఏ ఇంటర్సెక్షన్ బి 3 అయింది. ఓకేనా, దాంతో డిస్జాయింట్ సెట్ అనగానే మీరు ఒకటి ఏంటంటే ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఏముండవు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎంటీ సెట్ అయింది. ఎంటీ సెట్ అయినప్పుడు డిస్జాయింట్ సెట్ అంటాం అనమాట. ఓకేనా, దాని తర్వాత మీకు వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనమాట. సెట్ యొక్క డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనం 2 ఎలిమెంట్స్ సపోజ్ 2 సెట్లు తీసుకుందాం. ఫస్ట్ సెట్ వచ్చేసరికి 1 2 3 అనుకోండి. అండ్ సెకండ్ సెట్ వచ్చేసరికి 3 4 5 6 అనుకోండి. మీరు కావాలనుకుంటే ఫార్ములా రాసుకోండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అనమాట. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే అది ఏ మైనస్ బి. బట్ మీకు ఒకటి ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఏలో లేని ఎలిమెంట్స్ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మనం తీయలేము. సపోజ్ ఏ మైనస్ బి ఇక్కడ ఏమైందంటే 1 2 అవుతుంది అనమాట. సో మనం అనుకోవచ్చు మామూలుగా ఏ మైనస్ బి అనగానే ఈ 5 అండ్ 4 5 6 కూడా లేవు కదా ఏలో, సో ఇవెందుకు రాలేదు అని. అవి ఏలో లేవు కాబట్టి మనం మైనస్ చేయలేము. సో ఏ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మైనస్ చేయగలం అనమాట.
సపోజ్ మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని బి మైనస్ ఏ అన్నాం అనుకోండి, అప్పుడేమైద్ది? బి మైనస్ ఏ చెప్పండి 4, 5, 6 అనమాట. ఓకేనా? ఎందుకంటే బీలో 1 and 2 లేవు, అందుకే మనం మైనస్ చేయలేం బీలో నుంచి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉంటేనే కదా వేరే వాళ్ళకి ఇవ్వగలం, అది లేకుండా మనం మన దగ్గర నుంచి తీసి ఇవ్వలేం కదా. అలాగే ఏ మైనస్ బి చేసినా, బి మైనస్ ఏ చేసినా, ఈ ఫస్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం మైనస్ చేయగలం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. కావాలంటే మీరు ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, లేదంటే ఇదిగో ఇలా ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకొని దీన్ని బట్టి మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా తీసుకురాగలరు అనమాట. ఓకేనా? ఓకే. సో మీకు లాస్ట్లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనేవి రివిజన్కి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకొని ఎప్పుడైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫాస్ట్గా రివిజన్ చేయాలంటే ఈ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనే ఈ పేజ్ చదువుకుంటే చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.